ఎగ్జామ్ పోతే పోయిందిరా, ఏమున్నదా సప్లై కదా లైట్. ఈరోజు డ్రైడే అన్న. ఏంది డ్రైడేనా? ముందే చెప్పాలి కదరా. వాట్ అన్ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇవ్వాలి. అంకుల్ లాగున్నట్టున్నాడు. చూసుంటాడు. వెనక్కి తీసుకోండి. మరి మీరు ప్రశాంత్ లేదే మీరా ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరు రండి, కార్లో కూర్చోండి. థర్మోడైనమిక్స్ ల్యాబ్ ఇన్ ఆంథ్రోపాలజికల్ సెటప్. మీరే రండి. ఏదో కాళ్ళు వాసన వస్తున్నట్లేదు. పొల్యూషన్ అండి. సిగరెట్లు. మీరు సిగరెట్ తాగుతారు అంకుల్? నిద్రపోతున్న గాడిదని లేపు తన్నించుకోవడం అంటే అదేరా? ఏమిటి మీ ఫ్రెండ్ వంట వీడియోలు చేస్తున్నట్ట? కుకింగ్ ఈజ్ ప్యాషన్ అంకుల్. కుకింగ్ అనేది ఒక ఆర్ట్ అంకుల్. మంచి పెయింటింగ్ చూసి 1000 మంది చప్పట్లు ఎలా కొడతారు అలాగే ఇప్పుడే మేము ఇద్దరం జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళొస్తున్నాం. వాడికి పెళ్ళైతే గానీ ఆదాయం రాదని చెప్పాడు జ్యోతిష్యుడు. ఇంకా 3 నెలలురా మీరు ఎన్ని నాటకాలు ఆడినా. ఆ తర్వాత మొదటి పెళ్లి చూపులు ఏదైతే చూస్తామో ఆ అమ్మాయి ఎలా ఉన్నా వాడికి కట్టబెట్టేస్తాను. వెళ్ళి మీ ఫ్రెండ్కి చెప్పండి, అర్థమైందా? అంటారా భయ్, బరాబర్ అంటారు. పెళ్లి చూపులు అయితే ఏంది, ఆ పిల్లని నేను ఓకే అనాలి కదా. ఇక అది ఓకే అన్నదంటే దానంత అవ్వలేదు ఇంకోటి ఉండదురా భయ్. సీరియస్ చెప్తున్నా నేనైతే. ఏమన్నా పొద్దున వ్యక్తుడు అనా చాయపనా ఇప్పుడు అది ఓకే అన్నదనుకోరా, ఏంది సైడ్ తీసుకపోయి చెప్పు, ఇవా అక్క నాకు జర ఇజ్జత్ లేదు, ఇంతకుముందు జాబ్ ఉంటుండే, కాల్ సెంటర్లో గర్ల్ ఫ్రెండ్ ఉంటుండే, 2 వీక్ని ఆ వీడియో ఇట్లా వైరల్ వెళ్ళింది, ఇక నువ్వు నన్ను ఇట్లా పెళ్లి చేసుకున్నావు అనుకో నీ ఇజ్జత్ అంతా మనలో కలుసా అని చెప్పి. ఇక నమ్మలేదు అనుకో యూట్యూబ్లో కొట్టి చూపిదా కాల్ సెంటర్ బ్రేకప్ అని. హోల్డ్ ఆన్, ఆ వీడియోలో ఉన్నది మీరా? ఐఎమ్ సారీ కానీ టూ ఫన్నీ అండి అది. విక్రమ్ చూపించాడు ఆ వీడియో. ఆ రోజు నవ్వినంత నేను ఎప్పుడు నవ్వలేదు. డామ్ ఫన్నీ. అసలు నిజంగా అయిందంటావా? టూ మచ్ కదా. ఇది ఒక్కటే దెబ్బకి జాబ్ గర్ల్ ఫ్రెండ్ 2 అవుట్. నువ్వు ఎప్పుడు చీట్ చేయవు కదా. బా టూ మచ్ అబ్బా. చూసిన ప్రతి వీడియోకి నిన్ను రిలేట్ చేసుకుంటే ఎలా చెప్పు, తప్పు కదా. ఫస్ట్ సిగరెట్ ఆపు, చేస్తావు. అరే సరే, సో హియర్స్ ద ప్లాన్. ఫుడ్ బిజినెస్, రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం. చిన్న ప్లేస్లోనే కానీ అన్ని క్విజిన్స్ ఉండేలాగా, లైక్ మనకు నచ్చిన ఫుడ్ అంతా ఒకే ప్లేస్లో దొరికేలాగా. వాట్సే? F&B హెవీ ఇన్వెస్ట్మెంట్ కదా. హెవీ ఇన్వెస్ట్మెంటే కానీ చిత్ర 200% మార్జిన్ ఉంటుంది, నీకు తెలుసు కదా. కానీ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఒక ప్లేస్లో రెస్టారెంట్ ఓపెన్ చేస్తే మ్యాక్స్ 2 months నడుస్తుంది. డెఫినెట్గా బ్రాంచెస్ ఉండాలి, లేకపోతే సస్టైన్ అవ్వదు. బ్రాంచెసా? నో వేస్, ఎవ్వడివ్వడు మనకి. వీ కెనాట్ ఫైండ్ ఇన్వెస్టర్ ఫర్ ఇట్. ఫుడ్ ట్రక్స్ గురించి విన్నావా? వాట్? లీస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఒక ఏరియాలో రెస్టారెంట్ ఓపెన్ చేస్తే రిస్క్, హెవీ రెంట్స్, నడుస్తుందో లేదో తెలీదు. మంచి ఏరియాస్లో ఆల్రెడీ కట్ రోడ్ కాంపిటీషన్ ఉంది. సో ఫుడ్ ట్రక్స్. ఫుడ్ ట్రక్ ఆల్రెడీ యూఎస్లో బూమింగ్ బిజినెస్. ఒక ట్రక్ కొనుక్కొని దాన్ని మోడిఫై చేసి ఒక కిచెన్ సెటప్ చేస్తే డన్. మంచి ఇంట్రెస్టింగ్ మెన్యూ పెట్టుకొని ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు. వాట్ డూ యూ థింక్? ఐ థింక్ దిస్ ఇస్ బ్రిలియంట్. వర్కౌట్ అయితే ఇంకా ట్రక్స్ కొనొచ్చు. ఇట్స్ డెఫినెట్లీ స్కేలబుల్. సూపర్బ్. ఆల్రైట్ పార్ట్నర్, లెట్స్ స్టార్ట్. నేను ఢిల్లీ వెళ్తున్నాను. డాడ్తో నీ గురించి అండ్ మన ప్లాన్ గురించి చెప్తాను. ఐల్ గెట్ ఎవ్రీథింగ్ సెట్. అగ్రిమెంట్స్తో వెనక్కి వస్తాను. ఆల్రైట్? సో నా బర్త్డేకి ఉండవన్నమాట. ఓయ్ డెఫినెట్గా ఉంటాను. అండ్ యు నో వాట్, నీ బర్త్డే రోజే we're going to start a food truck and that's my gift to you. All right? Deal? Deal. నాతో వచ్చి. Are you mad? I'm serious. దా వెళ్దాం. వద్లు మళ్ళీ రాను. చంపేస్తా. గెట్ గోయింగ్. ఆల్ రైట్, బాయ్. వెయిట్. స్వీట్స్ ఎవరికి? ఫ్యామిలీ. నాట్ బ్యాడ్. వస్తున్నాను రా. సరే, ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గో. చూసుకో, నీ బర్త్డే కల్లా వచ్చేస్తాను. వెయిట్ ఫర్ మీ. బాయ్. నీకు సర్ప్రైజ్ ఉంది. I'll miss you. I'll come back soon. Take care.
లెట్స్ గో బాయ్స్. చిత్ర వెళ్ళిపోవే